అనగా పాడైపోయినటువంటి జీవితాలను చిగురింపజేయగలిగిన వాడు మన యేసయ్య. విలువ లేనటువంటి జీవితాలకు విలువనిచ్చేటువంటి వాడు మన యేసయ్య. రాత్రి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, రాత్రికాల సమయంలో యేసయ్య సమాధానకర్త అనేది మనం నేర్చుకున్నాం. ఈ లోకంలో సమాధానం కరువైపోయింది. లోకంలో సమాధానం కరువైపోయింది. కుటుంబాల్లో సమాధానం లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులకి బిడ్డల మధ్య సమాధానం లేదు, నాయకుల మధ్య సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారి మధ్య కూడా సమాధానం లేదు. అది యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయనకున్న ఆ పేరు, ఆయన సమాధాన పరచడానికి వచ్చాడు. మొట్టమొదటిగా మనుషులను దేవునితో సమాధాన పరచడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. అనగా మనిషి పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. దేవుడే యేసు ప్రభు వారు ఏం చేశారంటే, దేవునికి దూరం అయిపోయినటువంటి ఆ మనిషిని దేవునితో సమాధాన పరచడానికి భూమి మీదకి వచ్చాడు. రెండవది, ఇజ్రాయేలీలను, యూదులను, అన్యులను సమాధాన పరచడానికి, యూదులను అన్యులను సమాధాన పరచడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. మూడో విషయం ఏంటంటే, ఒకరితో ఒక సమాధానం, కుటుంబాల్లో సమాధానాన్ని ఇవ్వటానికి, అక్క చెల్లెల మధ్య సమాధానాన్ని కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఈ రోజున యేసు ప్రభువారికి ఉన్నటువంటి మరొక పేరును గురించి మనం నేర్చుకోబోతున్నాం. యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం మరొక మారు చదువుకున్నాం ఈ సమయంలో. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మరొక మారు మనం చదువుకున్నాం ఈ సమయంలో. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మళ్ళొకసారి చదవయ్యా కిరణ్, మళ్ళొకసారి చదువు. ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి చదువు కిరణ్ మళ్ళా. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారికి కొన్ని పేర్లు ఇవ్వండి. రాత్రి ఒక పేరు చెప్పుకున్నాం, ఏంటంటే సమాధానమునకు కర్తయగు అధిపతి. సమాధాన కర్తయగు అధిపతి అంటే సమాధాన పరిచేవాడు. ఈరోజు ఆయన పేరులో అక్కడ ఉన్నటువంటి మరొక పేరుని జ్ఞాపకం చేసుకోండి, ఆలోచనకర్త. ఎవరైనా ఆలోచన కర్త అంటే, ఆలోచనకర్త అంటే అర్థం ఏంటంటే ఆలోచన చెప్పేటువంటి వాడు. ఎవరు? ఆలోచన చెప్పేటువంటి వాడు. మరొక విధానంలో మనం చెప్పండి, సలహాదారుడు అని కూడా చెప్పవచ్చు. సలహాదారుడు. ఇప్పుడు చూడండి, సీఎం గారికి కొంతమంది సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. కొంతమంది సలహాలు ఇచ్చారు, అంటే ఏది చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారంటే, ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు పెద్దల్ని సంప్రదిస్తారు. పెద్దల దగ్గరికి వెళ్ళి ఏది చేస్తే బాగుంటుంది అని వారి ఆలోచన అడుగుతూ ఉంటారు. సపోజ్ చదువుకునేటువంటి పిల్లలు, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలంటే ఏం చేస్తారు? కొంచెం పెద్దవారి దగ్గరికి వెళ్ళి
ఇంటర్మీడియట్ చేస్తే మంచిదా, లేకుంటే మరొక కోర్స్ చేస్తే మంచిదా? ఒకవేళ ఇంటర్మీడియట్ జాయిన్ అయితే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఒకవేళ ఇంటర్మీడియట్ అయిపోయింది అనుకోండి, మరి టెక్నికల్ కోర్స్ చేద్దామా లేకుంటే ఇంకోటి ఏం చేద్దాం అంటే ఆలోచన అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సామెతల గ్రంథం చూడండి, ఒక చక్కని మాట రాయబడుతుంది. సామెతల గ్రంథంలో మనం చూడగలిగితే 11వ అధ్యాయం 14వ వాక్యం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు ఉండుట రక్షణకరం. చూడండి, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని ఉంది. అంటే ఆలోచన చెప్పేవారు ఉండటం మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే సొంత నిర్ణయాలు తీసుకుంటారు, పడతారు. కొంతమంది ఏం చేస్తారు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు, తర్వాత ఇబ్బంది పడతారు. అయ్యో నేను తీసుకున్న నిర్ణయం సరిగా లేదు అని తర్వాత బాధపడతారు. కానీ ఒక మారు మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ఆలోచనకర్తలు అనేకులు రక్షణకరం అంటున్నాడు. ఏంటట, ఆలోచన చెప్పేవారు అనేక మంది ఉండటం మంచిది, అది చాలా క్షేమమైనది అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అయితే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఎవరు మంచి ఆలోచన మనకి ఇవ్వగలరు అనేది ప్రాముఖ్యం. చూడండి, కీర్తనల గ్రంథం 92వ కీర్తన 5వ వాక్యం చూడండి ఒకసారి. 92వ కీర్తన 5వ వాక్యంలో ఒకసారి మనం చూడగలిగితే, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. చూడండి, దేవుని ఆలోచనలట అతి గంభీరమైనవి అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. దేవుని ఆలోచనలు అవి చాలా గంభీరమైనవి, శ్రేష్టమైనవి దేవుని ఆలోచనలు. మన ఆలోచనలైనా కొన్నిసార్లు మనం తప్పుడు త్రోవ తీసుకుని వెళ్తాయి, కానీ దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా మనం తప్పుడు త్రోవ తీసుకుని వెళ్ళాం. మనకి ఎవరైనా ఆలోచనలు చెప్పినప్పుడు, అంటే సలహా చెప్పినప్పుడు, ఆ సలహాలైన మనల్ని తప్పుడు త్రోవ తీసుకునే అవకాశం ఉంది. కానీ దేవుని ఆలోచనలు ఎప్పుడూ కూడా మనల్ని తప్పుడు త్రోవలోనికి తీసుకొని వెళ్ళవు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆ పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండంలో 18వ అధ్యాయం 19వ వాక్యం, ఎక్సోడస్ చాప్టర్ 18:19, నిర్గమాకాండం 18వ అధ్యాయము 19వ వాక్యం. నీవును నీతో నిన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము, నేను నీకొక ఆలోచన చెప్పదును, దేవుడు నీకే తోడయుండును. గమనించండి, అక్కడ అంటే మోషేతో అంటున్నాడు, నేను నీకు ఒక ఆలోచన చెబుతాను అంటున్నాడు. ఎందుకు? మోషే ఇజ్రాయెల్కి నాయకుడుగా ఉన్నాడు. నాయకుడుగా ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది. మోషే ఏం చేసేవాడంటే పొద్దున్నే లేచి, ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి ఆ మాట రచ్చబడ్డ అలాగా అక్కడ కూర్చునేవాడు. ఇక సమస్య వాళ్ళందరూ మోషే దగ్గరికి వచ్చేవాడు అనమాట. పెద్ద లైన్ ఉండేది. ఇక ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ సమస్య చెప్తే ఈయన తీర్పు తీర్చేవాడు. ఫలాన్ని చేయండి, ఫలాన్ని చేయండి అని చెప్పేవాడు. ఇక కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం ఉండేది కాదు. ఆ సమయంలో తన మామ ఈయన చూడటానికి వస్తాడు. తన బిడ్డని, తన అల్లుడిని చూడడానికి వచ్చినప్పుడు ఇంట్లో మోషే ఉండడు, అల్లుడు ఉండడు. అప్పుడు అడుగుతాడమ్మా, ఇంటికి అల్లుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటే అప్పుడు చెప్తాడు, ఏం చెప్పమంటావు నాన్న, అల్లుడు రాత్రి ఏ టైంకి వస్తాడో కూడా తెలియదు, ఎందుకంటే అల్లుడు బిజీ పర్సన్ కదా, నాయకుడు కదా. ఇప్పుడు అంటే ఏమైందమ్మా అంటే అప్పుడు చెప్తాడు, ఉదయాన్నే వెళ్ళి కూర్చుంటాడు, మళ్ళీ రాత్రి వస్తాడు. ఎందుకని? ఆయన ఉద్యోగాన్ని బట్టి చాలా కష్టాన్ని, అంటే చాలా మంది ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు అని చెప్పినప్పుడు మోషే మామ ఒక చక్కని ఆలోచన చెబుతాడనమాట. చక్కని ఆలోచన. ఏంటి ఆలోచన అంటే,
అయ్యా మోషే, నువ్వు ఒక్కడికి ఇంతమంది తీర్పు తీర్చడం కష్టం, కానీ నువ్వేం చేస్తావు అంటే 1000 మందికి ఒకరిని, 500 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని నాయకులు నియమించిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు వస్తే వాళ్ళ నాయకుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళు కూడా తీర్థ సమస్య ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడు నువ్వు ఫ్రీగా అని చెప్పి ఆలోచన చేస్తారు. ఆలోచన బాగుందా లేదా? ఆలోచన అంటే ఆలోచన మనకి క్షేమం, మనకి మేలు. ఆలోచన చెప్పేవారు మనకు ఆశీర్వాదకరమైనటువంటిది. కొన్నిసార్లు మనం ఎవరు ఆలోచన తీసుకోం, కొన్నిసార్లు పెద్దల ఆలోచన అసలు తీసుకోం. కంప్యూటర్ యుగం కదా ఇప్పుడు. కంప్యూటర్ యుగం కనుక యవనస్తులు ఏమైపోతున్నారు? నీకేం తెలుసు అంటున్నారు. ఏమంటున్నారు? నీకేం తెలుసు అని ఒక్క పదం వాడుతున్నారు. నిజంగా ఆలోచించినప్పుడు పెద్దల అనుభవాల్లో కూడా వచ్చారు, మనం ఇంకా అనుభవాలు వస్తున్నారు. యవనస్తులు అనుభవాల్లోకి వెళ్తున్నారు, కానీ పెద్దలు ఆ అనుభవాల నుంచి వచ్చారు కనుక వాళ్ళు కొన్ని అనుభవాలు ఉంటాయి, వారికి కొన్ని ఆలోచనలు వారికి తెలుస్తాయి. ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే మంచిది. ఇప్పుడు చూడండి, డాక్టర్ గారి సలహా మంచిదా లేకుంటే నర్సు సలహా మంచిదా? డాక్టర్ గారి సలహానే మంచిది. ఎందుకని? నర్సు కంటే డాక్టర్ గారికి ఎక్కువ అనుభవం ఉంది కనుక. కొత్తగా జాయిన్ అయినటువంటి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే పనులు ఏంటండి? ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు చూడరు, అక్కడ చదువుకుంటుంటారు కదా, మెడిసిన్ కోర్స్ చేసుకున్నటువంటి హౌస్ సర్జన్లకు అప్పగిస్తా ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మనుషుల మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అనుభవం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫలాంది అయ్యి ఉండొచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు అంటారు. మొన్న సహోదరుడు చదువుతున్నాడు అనమాట, గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే ఎక్కడైనా జరుగుతుంది అదేలేండి. వాస్తవంగా డాక్టర్లు అంటున్నారు, వాళ్ళంట ఆపరేషన్లు చేయరంట. ఎవరి చేత ఆపరేషన్లు చేపిస్తారంటే ట్రైనింగ్ అవుతున్న వారి కొరకు ప్రాక్టికల్స్ చేస్తారు కదా, హౌస్ సర్జన్ చేత ఆపరేషన్ చేపిస్తారంట. విచిత్రం ఏంటో తెలుసా? డాక్టర్స్ దగ్గర కూడా ఉండరంట, కొన్నిసార్లు ఇంటికాడ ఉంటారంట. వీళ్ళు ఆపరేషన్ చేస్తా ఉంటే ఫోన్లు అడుగుతారంట. ఫోన్ చేసి సార్ ఏం చెయ్యాలి, ఎలా చేయాలని అడుగుతారంట. ఒకవేళ అది కుదరలేదనుకో, ఫోన్లో చెప్పడానికి కూడా కుదరలేదనుకో, వాళ్ళు వచ్చిందాక పాపం ఆ కోసిన దాన్ని అలానే ఓపెన్ చేసి పెడతారంట. గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనుభవంతో ఉన్నటువంటి వారు ఆలోచనలు తీసుకోవడం మంచిదా, అనుభవం లేని వారు ఆలోచన తీసుకోవడం మంచిదా? చాలా సార్లు మనుషులు ఏం చేస్తారంటే ఆలోచన తీసుకోరు. కొంతమంది పెద్దలు చెప్పిన మాటని వినరు. దానివల్ల ఏమైపోతుంది? ఇబ్బంది ఎదురవుతుంది, కష్టం వస్తుంది. ఒక దారిలో వెళ్తున్నాం, కొత్త దారి అది మనకి, కానీ ఆ దారిలో వెళ్ళే వాళ్ళకి అది అలవాటు. అక్కడ వాళ్ళు ఉండి ఏమన్నారంటే, బ్రదర్ ఈ దారిలో వెళ్ళబాకండి బ్రదర్, ప్రమాదం అన్నారు అనుకోండి. వెళ్ళేవాడు ఏం చెయ్యాలా? ఆగిపోయి మరొక దారిలో వెళ్ళాల. నీకేం తెలుసురా బాబు, మాకు బాగా ఏ మార్గంలో కూడా నేను వెళ్ళగలమని చెప్పి వెళ్ళాడు అనుకోండి. దొంగలు పడితే దేవుడు ఏం చేస్తాడు? తర్వాత మూలిగిన ముక్కిన దేవుడు ఏం చేయలేదు. ఎందుకు వాడికి తెలుసు ఆ మార్గంలో కూడా ఇప్పుడు వెళ్తాడు కనుక వాడికి అనుభవం ఉంది. అందుకే వాడు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆలోచనకర్తని దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళి ఆలోచన అడగాలి. అంటే ఆయన దగ్గర సలహాలు అడగాలి. యేసయ్య దగ్గర ఆయన మంచి సలహా ఇస్తాడు. ఆయన ఆలోచనలు అతి గంభీరమైనవి. ఆయన ఆలోచనలు అతి గంభీరమైనటువంటి శ్రేష్టమైన ఆలోచనలు. ఎంత మంచివంటే ఆయన ఆలోచనలో నిజంగా గమనించండి. ఆయన ప్రణాళిక ఎంత చక్కని ప్రణాళిక, ఎంత చక్కని ఆలోచన అంటే సృష్టిని చూడండి ఎంత చక్కగా చేశాడు. ఆయన ఆలోచన అక్కడే మనకు అర్థమైపోతుంది. మొట్టమొదటిగా మనిషిని చేస్తే పరిస్థితి ఏమయ్యేది? గాఢాంధకారంలో అల్లాడేవాడు. అవునా? చూడండి, ఆలోచన, దేవుని ఆలోచన ఎంత ప్రణాళికబద్ధంగా ఉండదంటే, దేవుడు మొట్టమొదటిగా మనిషిని చేయలా. అది కూడా ఫస్ట్ స్త్రీని చేయలా. స్త్రీని చేసిన వాడు కొంచెం ఇబ్బంది మనకు తెలియదు.
మొట్టమొదటిగా ఏం చేశాడు? సూర్యుడిని, చంద్రుడిని, భూమిని, ఋతువుల్ని, నక్షత్రాలని, ఈ సముద్రంలో పక్షుల్ని, సారీ జలచరాల్ని, పక్షుల్ని, జంతువులు అన్ని చేసిన తర్వాత అప్పుడు చేశాడు దేవుడు చేశాడు. ఎంత చక్కని ఆలోచన. మనం కూడా కడతా ఉంటారు, కొంతమంది ఇల్లు కడతా ఉంటారు, సంవత్సరానికి ఒకసారి కడతా ఉంటారు దాన్ని. ఒక పద్ధతితో కట్టరు పాపం, ఎవరో సలహా ఇస్తారు, కడతారు. మళ్ళీ ఇది ఇటు ఉండకూడదు, మళ్ళీ పడగొడతారు, మళ్ళీ కడతారు, మళ్ళీ అటు ఉండకూడదు, మళ్ళీ పడగొడతారు. కొంతమంది కట్టేటువంటి గృహాలు కూడా ఆలోచన బద్ధకంగా ఉండవు. కొంతమంది జీవితాలు కూడా అలానే ఉంటాయి. పెద్దలు చెప్పిన సలహాలు తీసుకో దానివల్ల ఏమైపోయింది? వారి జీవితంలో నష్టాన్ని తెచ్చుకుంటారు. అయితే ఈ రాత్రి దేవుడు మనతో చెప్పేది క్రిస్మస్ సందేశం ఏంటంటే, చాలా మంది ఈ లోకంలో సరైన ఆలోచనలు తీసుకోకపోవటాన్ని బట్టి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ప్రాముఖ్యంగా యవ్వన కాలంలో వారు తీసుకున్న డెసిషన్స్ చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆ వయసులో వారు సరైన నిర్ణయం తీసుకోలేకపోయినప్పుడు భవిష్యత్తులో వారు ఎంత మళ్ళా మంచి నిర్ణయం తీసుకోవాలన్న వారి వల్ల కాదు. ఇక సటన్ ఏజ్, ఒక కరెక్ట్ వయసులో వారు సరైన ఆలోచన తీసుకోవాలి. లేట్ అయినా పర్లా, ఒక నెల రోజులు లేట్ అయినా పర్లా, తొందరపడాల్సిన అవసరం లేదే. ఎందుకంటే ఒక నెల రోజులు లేట్ అయిపోతే లైఫ్ బాగుంటుంది. కానీ లేట్ అయిపోతుందని చెప్పి తొందరపడి నిర్ణయం తీసుకున్నారనుకోండి, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అవునంటారు కాదంటారు? వాస్తవం ఈరోజు గురువారం కదా, ఫ్యామిలీ స్పెషల్ ఈ రోజు కదా. కుటుంబాల్లో కూడా భార్యాభర్తలు ఎవరి ఆలోచన కొరకు ఎదురు చూడాలి? దేవుని ఆలోచన కొరకు ఎదురు చూడాలి. దేవుడు నీకు చక్కని ఆలోచన ఇస్తాడు. దేవుడు నీకు చక్కని ప్రభుత్వంలో మోకరించి ప్రభు ఏం చెయ్యాలని అడిగితే ఆయన నీకు ఏం చేయాలో చక్కగా నేర్పిస్తాడు, చక్కగా నీకు తెలియపరుస్తాడు. మనకందరికీ తెలుసు. ఎవరు ఇప్పుడు ఇంకోటి పెద్దల గురించి, కుటుంబంలో కూడా మోషే గురించి మనం చెప్పుకున్నాం. కుటుంబాన్ని సరిగా వాస్తవం చెప్పాలంటే కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు మోషే పట్టించుకోవట్లేదు. వాస్తవం చెప్పాలంటే భార్యను పట్టించుకోవట్లేదు, బిడ్డలను పట్టించుకోవట్లా, ప్రజలు పట్టించుకున్నాడు. తన అనుభవం ప్రకారం తప్పేస్తున్నాడు. కానీ తన మామ పెద్దవాడుగా ఏం చేశాడు? తన మామ వచ్చి ఆయన అని చెప్పాడు. మోషే గమనించండి ఏం చేశాడు? మోషే తన మామ మాట విన్నాడు గనక హ్యాపీగా ఇటు దేవుడు చేయగలుగుతున్న కుటుంబాన్ని కూడా చాలా చూసుకోవాలి. ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తున్నారంటే పెద్దల సలహాలు వింటల్లా, భార్య భర్తలు కూడా పెద్దల సలహాలు వింటల్లా. కుర్రపిల్లలు ఏమైపోయారండి? పెళ్లి చేసుకుంటున్నారు యవనస్తులు. పెళ్లి చేసుకొని అమ్మా నాన్న మాట వింటల్లా. ఒరే నాయన అట్లా కాదురా, ఇలా చెయ్యాలరా, ఎలా చెయ్యాలంటే మాకు తెలిసిన ఎలా చేయాలని వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. తర్వాత కష్టాలు తెచ్చుకుంటున్నారు, ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. మళ్ళా తర్వాత ఎవరు సర్దిపుచ్చాలి వాళ్ళని, వాళ్ళని ఓదార్చాలి. మళ్ళీ చివరికి పెద్దోళ్ళే, తల్లిదండ్రులే మళ్ళీ వచ్చి సరేలేదా జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడే నా మాటని అంటారు. అప్పుడు తింటారా? ఆ బాధ వచ్చిన మాత్రం వస్తారు అమ్మా నాన్న దగ్గరికి. మళ్ళా కొంచెం ఆ బాధ తీరుకుంటారు. ఆ బాధలో నుంచి మళ్ళీ అదగిదే నాకు తెలుసులే అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది? ఆలోచనకర్తలు మనకు ఉండాలి. శ్రేష్టమైన ఆలోచనకర్త ఎవరంటే యేసయ్య శ్రేష్టమైన ఆలోచనకర్త. ఒకవేళ నీకు ఎవరి వల్ల సరైన ఆలోచన నీకు దొరకటం లేదా? ప్రభు పాదముల దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలి? ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. అయ్యా నేను ఏం చెయ్యాలి అని అడగాలి. దానియేలుకి ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఆ యొక్క బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరినీ ఆ రాజు చంపాలని తీర్మానం చేసుకుంటాడు. ఎందుకు? రాజుకు ఒక కళ వచ్చింది, ఆ కళ మర్చిపోతాడు. కళ మర్చిపోయి ఏం చేస్తాడంటే జ్ఞానులందరూ పిలిచి నా కళ వచ్చింది, అది నా కలత పుట్టిస్తుంది, మరి మీరేం చేస్తారంటే ఆ కళ చెప్పాలి, కళాభావం చెప్పాలంటారు. అప్పుడు జ్ఞానులందరూ ఏమంటారంటే రాజా నువ్వు కళ చెబితే కళ భావాన్ని మేము చెప్పగలం, కానీ నువ్వు కన్న కళ ఆ కళ భావాన్ని మేము ఎక్కడ చెప్పగలం అంటాడు. మీరు చెప్పకపోతే మిమ్మల్ని అందరం చంపేస్తానంటాడు. ఆ విషయం దానియేలుకు కూడా తెలుస్తుంది.
దానియేలును కూడా చంపడానికి ఇక అన్ని సిద్ధపాట్లు అవుతాయి. అప్పుడు దానియేలు రాజుగారి దగ్గర ఒక సలహా అంటే ఒక పర్మిషన్ తీసుకుంటాడయ్యా, నాకు ఒక రోజు అవకాశం ఇవ్వండి. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడంటే ప్రభు పాదముల దగ్గర మోకరిస్తాడు ఆ రాత్రి అంతా. ప్రభు పాదం దగ్గర మోకరించి అడుగుతాడయ్యా, ఇదిగో ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య ఏంటో నాకు అర్థం కావట్లా, నాకు తెలియపరచు. అప్పుడు ఆ రాత్రి దేవుడు ఏం చేస్తాడు, దానియేలుకి రాజుకి ఇచ్చిన కళ భావాన్ని కూడా తెలియపరుస్తాడు. ఒక విషయం మనం గుర్తిరగాల్సింది ఏంటంటే, ఎంతగా రాజు కళ ఇచ్చింది ఎవరు? దేవుడే. అంటే ఇప్పుడు దానియేలు రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాడా లేదా? ఎస్. రాజు రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాడు. రాజు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? జ్ఞానం దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాల. కానీ దానియేలు రైట్ పర్సన్, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడే జ్ఞానం ఇచ్చేయడం, దేవుడే కళ ఇచ్చాడు గనక. అయితే చూడండి, దేవుడు కళ చెప్పాడు దానియేలుకి, కళ భావం కూడా చెప్పాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోయి అంటాడు, నిజంగా అయ్యా దేవదూతల ఆత్మ కలిగిన వాడవయ్యా నువ్వు అంటాడు. చూడండి, ఆ సమయంలో ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళకపోతే ఆ దేశంలోని జ్ఞానులందరూ చచ్చిపోయేటువంటి వాడు. రాజుగారు కాచింది ఆయన ఏమైపోయేవాడో, ఇంకెంతమందిని చంపేటువంటి వాడు. కానీ ఆ సమయంలో రైట్ డెసిషన్ తీసుకున్నాడు దానియేలు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆలోచించాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన చక్కని ఆలోచన చెప్పాడు. ఆమె ఏం జరుగుతుందో చెప్పాడు, ఏం కలో చెప్పాడు, ధైర్యంగా వెళ్ళి చెప్పాడు రాజుగారి దగ్గర. అందరూ రక్షించబడ్డారు. మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు చక్కనైన ఆలోచన మనకు తీస్తాడు. ప్రైజ్ గాడ్. అందుకే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం రాయబడుతుంది. కడత వాక్యం ఇది ఏముంది? అందరు బైబిల్ తెస్తున్నారు కానీ చెప్పట్లా. నాకు మొర్రపెట్టమో నీకు ఉత్తరం ఇచ్చేదను. రైట్. ఇర్మియా గ్రంథం 33:3 ఉన్నప్పుడు బైబుల్ తీయటం అవసరం లేదు కదా, ఎందుకంటే అది కడత వాక్యం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఇంకేంటి? నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియపరుస్తానన్నాడు దేవుడు. అంటే నీకు చక్కనైనటువంటి ఆలోచన నేను ఇస్తాను, నాకు మొర్ర పెడితే అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆమె కొంతమంది తల బాదుకుంటా ఉంటారు, తల వస్తా ఉంటారు. దేవుడు తెలుసు, మాకేం చేయాలి అర్థం కావట్లేదండి, ఏ విధంగా నడుచుకోవాలి అర్థం కావట్లేదండి, ఏ డెసిషన్ తీసుకోవాలో మాకు అర్థం కావట్లేదండి అంటారు. ఆ డెసిషన్ తీసుకోలేక ఆలోచించి వాళ్ళకి ఏమొచ్చి తలనొప్పి వచ్చింది. ఏమొస్తుంది? కొంతమందికి మరొక ఏంటంటే ఉద్యోగాల విషయంలో తలనొప్పి వస్తుంది. ఎందుకు? ఏ ఉద్యోగం చేయాలి అనేటువంటి బాధ. కొంతమందికి పెళ్లిళ్ళ విషయంలో, అందరు అమ్మాయిలు బాగుంటారు, ఎవరిని ఎన్నుకోవాలా అర్థం కాదు. చూసేది కూడా ఒకటి చూస్తారా? చూడరు. ఉన్నారు కదా, నేను మగవాడిని కదా అని చెప్పి 10 మందిని చూస్తారు, 10 మంది నచ్చుతారు. అది కూడా నాన్న ఇంకొకరిని చేసుకోమంటాడు, అన్నయ్య ఇంకొకరిని చేసుకో. మనోడికి ఒకరిని చేసుకోవాలనిపిస్తుంది. మనోడికి నచ్చినోడు అమ్మకి నచ్చరు, అమ్మకి నచ్చినోడు ఆ నాన్నకి నచ్చదు. మనం ఆలోచించాలి, మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలా? అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అవునా కాదా? ఇప్పుడు చూడండి, యాకోబు ఏం చేశాడు? రాహేలు ప్రేమించాడు. యాకోబుకి తెలుసు కదా, యాకోబు మీ అందరికీ. యాకోబు రాహేలు ప్రేమించాడు. రాహేలు ప్రేమించి తన మామతో మాట్లాడాడు. మామ అన్నాడు సరే పెళ్లి చేస్తానన్నాడు. పెళ్లి చేసే సమయంలో మరి వాళ్ళ పద్ధతి ఏందో మనకు తెలియదు. అంటే పెళ్ళి అంటే మనలాగా నెల రోజుల ముందు నుంచి పెళ్లి కార్డులు కొట్టించి బంధువుల దగ్గరికి వెళ్ళటం కాదు, అమ్మాయిని ముందు నుంచి అమ్మాయితో ఫోన్లో మాట్లాడటం కాదు. పెళ్లి రోజున ఇద్దరు మొఖాలు చూపించటం కాదు. పెళ్ళి అంటే ఏంటంటే వాళ్ళకి రాత్రి ఏమనుకోవద్దు, డైరెక్ట్ చేస్తారు, శోభనమే డైరెక్ట్గా. అది పెళ్ళి అంటే వాస్తవం. ఆదికాండంలో అదే జరిగింది కదా. రెబ్కాని తీసుకొచ్చారు. రెబ్కాని
ఇస్సాకు కొరకు రిప్రజెంట్ చేసుకొచ్చాడు ఎలియాజరు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు? గుడారంలో తీసుకెళ్ళారు ఉంది. అవునా కాదా? అంటే ఆ రాత్రి మనకంటే ఇప్పుడు అన్ని లైట్లు ఉన్నాయి, కానీ పాపం వాళ్ళకేమంటాయి లైట్లు? మొఖాలు తెలియదు ఇక వాళ్ళకి, దీపాలే కదా. అంటే మనం గమనించగలిగితే ఒక మాట, యాకోబు హ్యాపీగా ఓకే నేను కోరుకున్న అమ్మాయి నాకు దక్కింది అనుకొని వెళ్ళాడు. పొద్దున్నే లేచి ముఖం చూస్తే ఎంత కోరుకున్న అమ్మాయి కాదు. ఎవరు? అక్క, రాహేల్ అక్క. రాహేల్ అక్క లేయ. పొద్దున్నే ముఖం చూసేసరికి పాపం మనోడికి అంతా అయిపోయా. ఇకేం చేశాడంటే, ఏంది మావా ఎంత పని చేసావు నన్ను? నేను ఎవరిని అడిగాను, నువ్వు ఎవరిని ఇచ్చావంటే మామ అన్నాడు, అల్లుడా నీకు ఇవ్వాలని నాకుంది, కానీ మరి పెద్ద అమ్మాయిని ఎవరు చేసుకుంటారు, అందుకే నీకు ఇచ్చాను అన్నాడు. మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, మనుషులు మనల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుడు మోసం చేయడు. ప్రైజ్ గాడ్. వాస్తవంగా యాకోబు ప్రార్థన చేశాడా? పెళ్లి కోసం ప్రార్థన చేయాలి. ప్రేమించాడు 14 సంవత్సరాలు. ప్రార్థన చేస్తే రైట్ పర్సన్కి వచ్చేవాడేమో, ప్రార్థన చేయలేదని ఇద్దరం చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత చాలా బాధపడాల్సి వచ్చింది కూడా. కానీ ఇస్సాకు ప్రేమించలా, ప్రార్థన చేశాడు. అంటే దేవుని ఆలోచన అడిగాడు. ఇక్కడ ఈ జూమ్లో కానీ యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్లో వింటున్న యవనస్తులు, పెళ్లి కోసం ఎదురు చూస్తున్న యవనస్తులు ఎవరు ఏంటంటే జాగ్రత్తగా వినండి. ప్రేమించబాకండి, ప్రార్థన చేయండి. ప్రేమిస్తే మోసపోతావు. మా అమ్మాయిని ఇచ్చేవాళ్ళు నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. నీకు అమ్మాయిని చూపించేటువంటి మేకప్ వేసి చూపిస్తారు, పెళ్ళైన తర్వాత మేకప్ ఉండదు. నిజం చెబుతున్న, మోసం చేస్తారు, గుర్తుపెట్టుకో. పెళ్లికి ముందు నువ్వు చూసిన అమ్మాయి వేరుగుంటది, పెళ్ళైన తర్వాత కనబడే అమ్మాయి వేరుగుంటది. జాగ్రత్తగా ఉండాలి. అదే నువ్వు ప్రార్థన చేస్తే, ఇస్సాకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అంటే ఏంటి? దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీ చిత్తంలో ఉన్నటువంటి అమ్మాయిని నాకు ఇవ్వని ప్రార్థన చేశాడు. ప్రభు సలహాను కోరుకున్నాడు. ఇస్సాకు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నట్టు బైబిల్లో లేదు, ఉందా? ఇస్సాకు రెండో పెళ్లి చేసుకోలేదు, అవునా కదా? ఆ ఇస్సాకు రెండో పెళ్లి చేసుకోవాలా. ఒక భార్య హ్యాపీగా బ్రతికాడండి ఇస్సాకు. హల్లెలూయా. కారణం ఏంటి? తన వివాహ విషయంలో దేవుని ఆలోచన అడిగాడు. విశ్వాస విషయంలో అమ్మా వినండి, అయిపోయింది. నేనేం చెబుతున్నానంటే, దేవుని ఆలోచన ప్రతి విషయంలో అవసరం. దేవుడు మోసం చేయడు మనల్ని. ఆమేన్. ఉద్యోగ విషయంలో కొంతమంది మనుషులు నమ్మి లంచాలు ఇస్తారు. ఎంతమంది లంచాలు ఇచ్చి నష్టపోలేదు ఉద్యోగాలు లేకుండా? దేవుని సలహా కోరుకోరు, దేవుని అడగరు, అయ్యా నాకు ఉద్యోగం దయచేయి, నీ చిత్తంలో ఉద్యోగం దయచేయని అడగకుండా ఏం చేస్తారంటే మనుషులు చెప్పిన మాటలు నమ్మి లంచాలు ఇచ్చేస్తా ఉంటారు. చివరికి ఏం చేస్తారు? వాళ్ళు మోసం చేస్తారు. అదే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ చిత్తంలో ఉన్నటువంటి ఉద్యోగం నాకు దయచేయని నువ్వు దేవుని సలహా కోరుకుంటే, దేవుడు నీకు అవసరమైన ఉద్యోగాన్ని, దైవ చిత్తంలో ఉన్న ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. ఈ రోజులు ఎంతమంది అండి పేపర్లో పట్టలేదు, లక్షలు ఇచ్చామండి, లక్షలన్నీ తీసుకొని వెళ్ళిపోయారు అని. అదే దేవుడు మోసం చేస్తాడా? దేవుడు మోసం చేయడు. దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నాకు ఒక చక్కని ఆలోచన దయచేయి, నాకు ఒక చక్కని ఉద్యోగం దయచేయి అన్ను ప్రార్థన చేస్తే, ప్రభు సలహాను కోరుకుంటే, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు నీకు చక్కని ఆలోచన దయచేసి ఆయన నీకు ఉద్యోగ విషయంలో కూడా కృప చూపిస్తాడు. ఆమేన్. యవనస్తులారా వింటున్నారు కదా మీరు? ప్రేమించకండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ గాడ్. ఉద్యోగాల విషయం లంచాలు కట్టకండి, ప్రార్థన చేయండి. సాత్విక్ గారి గురించి మరొకసారి చెప్పాలని సందర్భం ఏర్పడింది, తప్పదు చెప్పాలి. ఆయన గురించి 3 లక్షలు అడిగారు ఆయనకి ఉద్యోగం ఇవ్వటానికి. ఆయన అన్నాడు, లేదు నేను ప్రార్థన చేస్తానన్నాడు. దేవుడు జీవోను మార్చి తనకి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆమేన్. అంతకు ముందు తనకు రావాల్సిన 2 సార్లు ఉద్యోగాన్ని లంచం కట్టి వేరే వాళ్ళు తీసుకున్నారు. ఈ లంచం కట్టి వచ్చింది
కానీ ఏం చేశాడంటే లంచం కట్టడానికి ఇష్టపడలా. అడిగారు మమ్మల్ని, పాస్టర్ గారు ఇట్లా అంటున్నారు అన్నప్పుడు, వద్దయ్యా దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు, ప్రార్థన చేశారు. అద్భుతంగా దేవుడు జీవన మార్చి ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవుని ఆలోచనతో. దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి. కొన్నిసార్లు మనం దేవుని ఆలోచన ప్రక్కన పెడతాం. నా మాట మీకు అర్థమవుతుంది. దేవుడు మన పట్ల కలిగిన ఆలోచన ఉన్నతమైనవి. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని ఆలోచనలు తీసుకోకుండా మన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళి దేవుని ఆలోచన మన జీవితంలో జరగకుండా చేసుకుంటాం కొన్నిసార్లు. దేవుడే మన పట్ల అతి గంభీరమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఇంకో చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నా. కుటుంబాలారా, పిల్లలను కూడా ఎంచుకునే అవకాశం దేవుడు ఇచ్చినట్టయితే, లంచాలు కట్టి పిల్లలను కూడా, డాక్టర్ గారికి లంచం కట్టి అబ్బాయిని అమ్మాయిగా, అమ్మాయిని అబ్బాయిగా కడుపులోని మార్చే అవకాశం ఉన్నట్టయితే భూమి మీద అమ్మాయిలు ఉండేవారు కాదు. ప్రమేళ నువ్వు కూడా ఉండేవాడు కాదు, పాషం గారు కూడా ఉండేవాడు కాదేమో. ఆడవారు అనేవాళ్ళు ఉండేవారు కాదు. దేవుడు అవకాశం ఇవ్వలేదు కనుక. ఏమండి? అంటే దేవుని ఆలోచన. ఇప్పుడు మనకు అబ్బాయి పుట్టాడంటే దేవుని ఆలోచన ఏంటి? మనకు అబ్బాయి ఇవ్వాలని దేవుని ఆలోచన. అమ్మాయి పుట్టిందంటే ఆయన ఉద్దేశం అమ్మాయి అని. మనకి ఒకళ్ళిద్దరు అమ్మాయిలు అనుకోండి, కిరణ్ లాగా, సాత్విక్ గారి లాగా. ఏమండి? అయ్యో నాకు ఇద్దరు పిల్లలని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీకు ఇద్దరు అమ్మాయిలు ఇవ్వటం దేవుని చిత్తం, అది ఆయన ఆలోచన. ఎందుకంటే ఆమె హల్లెలూయా. నిజంగా ఆలోచించాలి మనం. ఎందుకంటే చాలా సార్లు కొన్ని విషయాల్లో పిల్లలకు అనే విషయంలో చాయిస్ లేదు, దైవ చిత్తమే అంగీకరించాల్సిందే. దేవుడిచ్చేటువంటి వారి పిల్లలు. కొన్నిసార్లు మనం అంటాం పిల్లల్ని, అసలు నువ్వు నాకు ఎందుకు పుట్టేవరా అంటాం. ఆడు పుట్ల దేవుడు నీకు పుట్టించాడు. ఆడు పుట్టే పని అయితే వాడు అసలు నీకు పుడతాడా? ఎందుకు పుట్టాడు నీకు? వాడు పుట్టాలనుకున్న వాడికి కూడా దేవుడు చాయిస్ ఇస్తే వాడు కోరుకునేది ఏంటంటే బిల్ గేట్స్ ఇంట్లో నేను పుట్టాలనుకుంటాడు ప్రతి ఒక్కడు. అవునా కాదా? నీకెవరు పుడతారు, నాకెవరు పుడతారు? కొన్నిసార్లు మనమే అంటాం నాకెందుకు పుట్టారు అంటాం. వాళ్ళు కూడా బాధపడుతుంటారు వీళ్ళకెందుకు పుట్టానా అని. అది మనకు తెలియదు. ఏమండి? తల్లిదండ్రులారా గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు కూడా చాలాసార్లు మన గురించి బాధపడతా ఉంటారు. అసలు వీళ్ళకెందుకు పుట్టాను నేను, చక్కగా మంచి ఉద్యోగం చేసుకునే వాళ్ళ ఇంట్లో పుడితే నాకు అన్నీ బాగుండే కదా అనుకుంటారు. కానీ దేవుని చిత్తం నువ్వు ఆ ఇంట్లో పుట్టడం, దేవుని చిత్తం దేవుడు వారు నీకు ఇవ్వటం. అప్పుడప్పుడు ఆ మేరీ కావచ్చు, లేకపోతే సమర్పణ కావచ్చు అనవచ్చు, ఎందుకు పుట్టాను నేను మీకు అని. చాయిస్ లేదు, చాయిస్ లేనే. ఎందుకని? దేవుడు నిర్ణయం. అది దేవుడు నిర్ణయించాడు అంతే. కనుక ఈ రాత్రి దేవుడు చెప్పేది ఏంటంటే, నీ జీవితంలో శ్రేష్టమైన వాటిని నువ్వు పొందుకోవాలనంటే ఆలోచనకర్త అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళు నువ్వు, అంతే. ఆమేన్. ఆయనకి శ్రేష్టమైన ఆలోచన ఇస్తాడు. అంత మాత్రం కాదు, నీ ఎడల ఆయన కలిగిన ఆలోచనలు శ్రేష్టమైనవి. ఆమేన్. కనుక నీవు మోసపోవు, నీవు దోచుకొనబడవు, నీవు అన్యాయం చేయబడవు. ఒకవేళ మనుషులు నీకు అన్యాయం చేయాలనుకుంటున్నా నువ్వు ప్రభు దగ్గరికి వెళితే ప్రభు అన్యాయం చేయకుండా నిన్ను కాపాడతాడు. యాకోబు ఒక మాట అంటాడు, గమనిస్తారా? యాకోబుని వాళ్ళ బామర్దులు చంపాలని ప్లాన్ చేస్తారు. ఈవెన్ వాళ్ళ మామ కూడా చంపాలని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే యాకోబు బాగా అభివృద్ధి చెందుతున్నాడని. అయితే దేవుడు ఏం చేశాడంటే యాకోబుకు ఒక చక్కని ఆలోచన ఇస్తాడు. యాకోబు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోయా మీ తండ్రి ఇంటికి అని చెబుతాడు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. అంటే గమనించండి, దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకి ఎవరైనా అన్యాయం చేయాలనుకున్నా దేవుడు అన్యాయం చేయకుండా మనల్ని కాపాడతాడు. మనం మోసపోకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. అయితే మనం ఏం చెయ్యాలా? ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన అనే ఈరోజు అంశాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. దేవుని ఆలోచన అడగాలి, దేవుని సలహా మనం అడగాలి, దేవుని ఆలోచన నీ పట్ల నా పట్ల ఏంటో అడగాలి. ఆమె కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనుషుల సలహాలు తీసుకోవద్దు అంటలేదు, కానీ వారి సలహాలు కూడా కొన్నిసార్లు మనకి హానికరంగా ఉంటాయి. కనుక ఎవరి సలహా ప్రాముఖ్యం అంటే ప్రభు సలహా. ప్రైజ్ గాడ్. కనుక మనం ప్రతిదినం మొట్టమొదటి లెగటంతో
ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని ప్రభువుని అడగాలి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ప్రాముఖ్యమైన దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, ప్రాముఖ్యమైన విషయం గురించి నిర్ణయం తీసుకోవాలనుకున్నావు అనుకో, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు, కనుక అసలు నీ ఆలోచన ఏంటో నాకు తెలియపరచండి, నాకు బయటపరచండి అని మనం ప్రభువుని అడగాలి. నేను ఎవరి ద్వారా మోసపోకూడదు, ఎవరి వల్ల నష్టపోకూడదు, ఎవరి వల్ల నేను కీడు అనుభవించకూడదు. నాకు నీ ఆలోచన ఏంటో నాకు బయలుపరిచి నువ్వు నాకు సలహా ఇవ్వండి ప్రభు. మనం ప్రభు తగ్గలిగితే నిజంగా దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడండి. హల్లెలూయా. ఆయన ఆలోచన ప్రకారం మనం నడిపిస్తాడు. దేవుడి చిత్త ప్రకారం మనం నడిస్తే మన జీవితంలో ఏమైనా ఇబ్బంది వస్తుంది అంటారా? ఇబ్బంది వచ్చినా ఆయనే చూసుకుంటాడు, మనకేం నడిపించేది ఆయన కదా. ఎందుకంటే ఆయన ప్రణాళిక ఒకటి ఉందంటే దాని అర్థం ఆ ప్లాన్స్ లో ఆయన మనతో ఉంటాడు, ఆయన మనల్ని కాపాడుతా ఉంటాడు. అది కూడా ప్లాన్ చేసి ఉంటాడు. ఏదైనా సమస్య వస్తుందా, ఆయన ప్లాన్ లో వచ్చినా దాని నుంచి ఎలా విడిపించాలో కూడా ఆయన ప్లాన్ లో ఉంటుంది. ప్రైజ్ గాడ్. కనుక మనం ఆయన చిత్తాన్ని మనం అడగాలి, ఆయన ఆలోచన మనం అడగాలి, ఆయన ప్రణాళికను మనం అడగాలి, ఆయన సహాయం మనం అడగాలి, ఆయన సలహాలు మనం అడగాలి. ఎప్పుడైతే ఆయన సలహాలు మనం అడుగుతాం, ప్రతి విషయంలోనండి, ప్రాముఖ్యమే కాదు, ప్రతి విషయంలో యవనస్తులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ముసలివారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి విషయంలో ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఆలోచన చెప్పయ్యాను అడగాలి, నాతో మాట్లాడయ్యాను, నాకు సలహా ఇవ్వు ప్రభు అని అడగాలి. దేవుడు తప్పకుండా నీకు చక్కనైన సలహా ఇచ్చి నీ జీవితాన్ని క్షేమకరంగా నడిపిస్తాడు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రసాద్ గారి కుటుంబం కొరకు వారు ప్రార్థన చేస్తారు. ఈ సమయాన్ని పాస్టర్ గారు కప్పి అందరు కళ్ళు మూసుకొని కొంత సమయం ప్రతి ఒక్కరు కూడా నీవు ఎవరు ఆలోచన తీసుకున్నావు, నీవు ఎవరిని అడుగుతున్నావు, ప్రభువా ఇదిగో నా జీవితంలో ఇది ప్రాముఖ్యమైన ఘట్టం, నీ ఆలోచన నాకు చెప్పండి నువ్వు అడుగుతున్నావా ప్రభుని? లేకపోతే పెద్దల సలహా అడుగుతున్నావా, నీ స్నేహితుల సలహా అడుగుతున్నావా, ఎవరి సలహా అడుగుతున్నావు? కొన్నిసార్లు వారి సలహాలు కూడా నీకు హాని కలిగించవచ్చు, వారి సలహాలు కూడా నిన్ను చెడు తప్పు త్రోవలు నడిపించే అవకాశాలు ఉన్నాయి, వారి సలహాలు కూడా నీకు ఇబ్బందికరమయ్యే పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుని సలహాలు ఎప్పుడు నీకు హానికరము కాదు, దేవుని ఆలోచనలు ఎప్పుడు నీకు హానికరము కానే కాదు, ఆయన ఉద్దేశములు ఎప్పుడు నీ జీవితంలో అపాయకరము కానే కాదు. అవి జీవితానికి శ్రేష్టమైనవి, అవి మన జీవితానికి మేలుకరమైనవి, అవి మన జీవితానికి ఉపయోగమైనవి. మనకి సమయంలో ఒకవేళ ఇప్పటి వరకు నీవు మనుషులపైన ఆధారపడినట్లయితే, మనుషుల సలహాలు తీసుకున్నట్లయితే వాటిని ప్రక్కన పెట్టి ప్రభు సలహా కోరుకో, ప్రభు సలహాను అడుగు. ఆయన చక్కని సలహా ఇస్తాడు, ఆయన చక్కని ఆలోచన చెబుతాడు. నువ్వు ఎట్లా నడవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఏ ఉద్యోగం నువ్వు పొందుకోవాలో, ఎవరిని వివాహం చేసుకోవాలో ప్రతిదీ కూడా నీకు చక్కగా చెబుతాడు. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఫైనాన్షియల్ గా నువ్వు ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఏ చదువును చదువుకోవాలో ప్రతిదీ కూడా ఆయన నీకు చక్కగా బోధిస్తాడు, చక్కని ఆలోచన నీకు ఇస్తాడు. ఓ యవనస్తురాలా, దేవుడు నీకు చక్కని ఆలోచన ఇస్తాడు, ఆయన అడుగు. ఓ స్త్రీ, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి కాసిన జ్ఞానం దేవుడు ఇస్తాడు, అడుగు, సలహా ఇస్తాడు, ఆయన అడుగు. ఓ పురుషుడా, నీ కుటుంబాన్ని పరిపాలించడం తగిన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు, ఆయన అడుగు. అడుగు. ఈ సమయంలో నువ్వు అడిగితే ఆయన తప్పక ఆయన చిన్నపిల్లలు అడగండి, జ్ఞానం మీకు ఇస్తాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు, ఆయన సరైన ఆలోచన మీకు ఇస్తాడు. ఆయన ఆలోచనలు మనకి మేలుకరమైనవి, ఆయన ఆలోచనలు మనకి శ్రేష్టమైనవి, అవి మన జీవితాలకు ఉపయోగకరమైనవి. కనుక దయచేసి ప్రతి ఒక్కరు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టండి, ఆయన ఆలోచన కొరకు అడగండి. ప్రభువా మా పట్ల మీ ఆలోచన, మా జీవితాల పట్ల నీ ఆలోచన, మా కుటుంబాల పట్ల మీ ఆలోచన, నా ఉద్యోగం పట్ల నీ ఆలోచన, వివాహం పట్ల నీ ఆలోచన, సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అందరూ ఏకీభవిస్తారు.
హల్లెలూయా. స్తోత్రము 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 ప్రభా. సమస్తాలకు మించిన మా దేవా, ఊహలకందని వాడా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ యొక్క సంవత్సరంలో ప్రభా చివరి నెలలో కూడా మేము ప్రవేశించాము, అందును బట్టి స్తోత్రాలు నాయన. ప్రతి కుటుంబంలో ప్రభా ఈ విధంగా మేము అయా దర్శించి ఆ యొక్క గృహముతో ప్రభా కుటుంబస్తులతో కలిసి ఈ యొక్క నాయన క్రిస్మస్ ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి, దేవా ఈ యొక్క ఆరాధన ప్రభా క్రిస్మస్ ఆరాధన చేయడానికి మీరు ఇచ్చే అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అన్నిటికి మించి ప్రత్యేకంగా తండ్రి, ఇదిగో ప్రభా, ఎంతో గొప్ప ఆలోచనతోటి మన జీవితాలను ఏది అవసరం ఉందో మా కొరకు చింతిస్తున్న దేవుడు, మా కొరకు ఆలోచిస్తున్న దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. సాయంకాలపు వేళ ఇదిగో ప్రభా ప్రేమతో ఆలోచన చేయలేక, నిర్ణయం చేయలేక వారి జీవితాలు కోల్పోయి నష్టపోయిన తర్వాత ఎంతో బాధపడుతున్నారు. కోల్పోయిన సమయాన్ని తెచ్చుకోలేక మళ్ళా ఎంతో వేదనతో ఉంటున్నారు దేవాలు. నువ్వు మాకు ఆలోచన కర్తగా ఉన్నావు, అందును బట్టి స్తోత్రాలు. మా భవిష్యత్తు ఎరిగిన దేవుడు కనుక మా జీవితంలో ఏది చేస్తే మాకు మేలు నీకే తెలుసుకుంటారు ప్రభా. మేము ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభా తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఆయన ఇదిగో నీ పాదాల చెందుకు వచ్చి ప్రభు అయా మేము కనిపించి ప్రభు ఆలోచన తీసుకొని ప్రభా మా జీవితాల్లో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రాజా ఇదిగో నాయన మా అందరినీ మీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాను. ఆయా చిన్న బిడ్డలను ఆయా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. యవనస్తులను ప్రత్యేకంగా మీరు దర్శించండి అయ్యా. వారి ఉద్యోగాల విషయాల్లో, వారి చదువులు ప్రభు ఎలాగో చదవాలి, ఏ నిర్ణయాలు చేయాలో ఆయా, అలాగే వారి ప్రభు వివాహాల విషయంలో ఆయా ఎవరిని మీరు ప్రభు వివాహం చేసుకోవాలో మీరు ఎవరిని నిర్ణయించారు దేవా నాయన తండ్రి. ఇదిగో ప్రభు నాయన పరిస్థితి వైపు చూడ, మనుషుల వైపు నీ చిత్తం అయా ఇస్సాకు వంటి ప్రార్థన జీవితాన్ని ఎవరు అందరికీ మీరు అనుగ్రహించండి అయ్యా. దాని ఏ విధంగా జ్ఞానయుక్తమైన ఆలోచన చేశాడు, ఆయన నీ వద్దకు వచ్చాడో ప్రభు. ప్రతి ఎవరి బిడ్డ కూడా నీ పాత్ర చేత కనిపించే విధంగా మీరు చేయండి నాయన. నీకు స్తోత్రాలు అయా. ఇదిగో స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, పురుషులను జ్ఞాపకం చేసుకోండి అయా. వారి ప్రభు గృహాలను ఎలా కట్టుకోవాలో దేవ, వారి ప్రభు కుటుంబాన్ని నడిపించడానికి చేసే నిర్ణయాల్లో కుటుంబ యజమానులు భర్తలు పొరపాట్లు చేయకుండా దేవ, కుటుంబానికి నష్టము కలిగించే ఆలోచనలు వారు చేయకుండా ఆయా వారు తీర్మానాలు చేసేటప్పుడు ఆయన ఇదిగో నీ పాదాల చెంత కనిపించే విధంగా మీరు చేయండి ప్రియ పరిశుద్ధాత్మ దేవ. మమ్మల్ని అందరినీ మీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాం. మా ఆలోచన కర్తవు నీవే ఆయా. అందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని అందరినీ నడిపించండి రాజా. ఆలోచన చెప్పి నడిపిస్తానని చెప్పి నీ వాక్యంలో మాకు చదివించిన విధంగా అందరినీ కూడా ప్రభా నీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే మమ్మల్ని నడిపించమని ఈ సాయంత్రం అందరి మాత్రమే కానీ వారి కుటుంబాన్ని ఎత్తి పడుతున్నారు. ఆయన కొన్ని రోజుల క్రితమే తన భర్తను కోల్పోయారు, కుటుంబ యజమాని కోల్పోయారు, ఇది నడిపించే వారు కోల్పోయారు. మీరే పరలోకపు మీరే కుటుంబానికి మీరు నడిపించమని కోరుకుంటున్నాను. ఇది మొదలుకొని సహోదరి ఏం చెయ్యాలి అనాలోచితంగా ఏది చేయకూడదు. ఇదిగో నీ సన్నిధిలో వారు
శాంతి సాయంకాలం వేళ మా అందరిపై మీ క్రిస్మస్ ఆనందములు ఆశీర్వాదం కుమారి ప్రభావాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి మా పరమ మీ అందరి 10 నిమిషాల నుండి చేద్దాం.